హాయ్ ఫ్రెండ్స్, పల్లి చిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు శనగ విత్తనాలు తీసుకున్నాను. ఇక్కడ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక ఈ విధంగా పొట్టు అనేది ఊరికి ఇలా అంటే జస్ట్ ఊరి రావాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే పచ్చిగా ఉంటాయి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఒక క్లాత్లోకి తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ పైన పొట్టు అనేది ఈజీగా మనకి రిమూవ్ అవుతుంది. అందుకోసం నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఈ విధంగా సింపుల్గా పైన పొట్టు అంతా తీసేసి సపరేట్ చేసుకొని ఈ పల్లీలని వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ చిక్కీ రెడీ చేయడానికి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు శనగ విత్తనాలకి పల్లీలకి నేను 1/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఈ పాకానికి మనం మందపాటి గిన్నెను ఉపయోగిస్తే మంచిది, లేకపోతే పాకం మాడిపోయే ఛాన్స్ ఉంది. బెల్లాన్ని తీసుకొని 1/4 కప్పు బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగేలాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం కరిగేటప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా బెల్లాన్ని ఈ బెల్లం పాకాన్ని వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఈ పాకం అనేది మనం చేతితో తీసుకుంటే బాల్ లాగా వచ్చి వాటర్లో కొడితే టంగ్ మన సౌండ్ రావాలండి. ఆ విధంగా వచ్చేలాగా పాకాన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీ అయిన పాకంలో ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ చిక్కీ అనేది మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుండిద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చిక్కీ చేసుకొని తినండి. చల్లారిపోయిన ఈ ప్లేట్ని వేరొక ప్లేట్లోకి ఇలా ఈ విధంగా బోర్లు ఇచ్చి పైన గట్టిగా ప్రెజర్ అప్లై చేస్తే ఊడొస్తుందండి, ఇలాగా చెక్కలాగా. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పల్లి చిక్కీ రెడీ అయిపోయింది.